దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీకును మీ కుటుంబములకును దేవుని సమృద్ధికరమైన ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు వాక్య ధ్యానం చేయటానికి ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనము ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు. యెహోవా నీ యొద్ద నుంచి సర్వ రోగములను తొలగించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 14వ వచనము మనము చదివినటువంటి లేఖనము, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు అనే వాగ్దానాన్ని ఈ నిస్సీ కల్వరి మినిస్ట్రీకి ఈ 2020 సంవత్సరానికి ప్రభు అనుగ్రహించారు. ఎన్నో దినములు ఉపవాసం ఉండి కనిపెట్టి కనిపెట్టినప్పుడు ప్రభు ప్రత్యక్షపరిచినటువంటి ఆ వాగ్దానము నిస్సీ కల్వరి మినిస్ట్రీకి 2020 సంవత్సరానికి ఇవ్వబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును మనము నిశ్చయముగా అనుభవించదుముగాక. ఈ వాగ్దానాన్ని మనము అనుభవించాలి. దాని కొరకు ప్రభువారు ఈ వాగ్దానాన్ని ఈ యొక్క సంవత్సరం కాలంలో మన పట్ల కార్యాలు జరుగునట్లుగా వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారు కనుక ఆ వాగ్దానము మనం నెరవేర్చుకోబడాలి మన పట్ల. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడతావు అని దేవుని యొక్క ఉద్దేశము కనుక, దేవుని యొక్క చిత్తము కనుక, దేవుని యొక్క ఆ ఉద్దేశపూర్వకమైనటువంటి ఆ కార్యం మన పట్ల నెరవేరినట్లుగా లేఖనాల్లోకి వెళ్ళి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండంలోని 33వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలిపబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడుదుమని ఆయనతో ప్రభువుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు, ఎక్కువగా ఆశీర్వదించబడదువు అని ఆ దేవాది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దాన ఫలములు మనము అనుభవించాలి. ఆ వాగ్దాన సమృద్ధితోటి మనము జీవించాలి అంటే అందరికంటే ఎక్కువగా, సమస్త జనముల కంటే ఎక్కువగా మరి అన్ని విషయాలలో నీవు ఆశీర్వదించబడాలి, అన్ని విషయాల్లో నీవు దీవించబడాలి. వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయంలో ఆశీర్వదించబడాలి, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో ఆశీర్వదించబడాలి, నీ యొక్క కుమారులు కుమార్తెల చదువులలో వారు ఆశీర్వదించబడాలి, వ్యాపారాలు చేసుకుంటుంటే వ్యాపారాల్లో ఆశీర్వదించబడాలి, నీవు సమస్త విషయాలలోని కూడా నువ్వు ఆశీర్వదించబడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు అంటే
నీవు సమస్త జనములలో నుంచి ప్రత్యేకించబడాలి. సమస్త జనములలో నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి నా ప్రియమైన దేవుని బిడ్డ. ఒక ప్రత్యేక జీవితం చేయాలి. చెప్పబడుతున్న మాటలు మనం గమనించినట్లయితే 16వ వచనంలో చెప్పబడుతున్న మాట చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడాలి. నీవు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి, క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి ప్రజలు, వీరు క్రీస్తుని అనుసరిస్తారు, వీరు క్రీస్తులో బలపడిన వారు, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో వీరు నడుస్తారు అనేటటువంటి ఆ యొక్క అనుభవాలు నీలో కనిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలాగే సంఖ్యాకాండంలో కూడా మనం ఒక వాక్యాన్ని మనం చదివినట్లయితే 20వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుంచి చదువుదాము. మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము, పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము, బావుల నీళ్లు త్రాగము, రాజమార్గమున నడిచిపోవేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడం వైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఏదోము రాజు దగ్గరికి దూతల్ని పంపించాడు మోషే. దేవుని వాగ్దానాన్ని తీసుకుని పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను, అక్కడికి చేరుస్తాను, ఆ దేశంలో నివసింపచేస్తాను అనే వాగ్దానము దేవుడు ఇవ్వగా వాగ్దానాన్ని తీసుకుని బయలుదేరారు ఐగుప్తు దేశంలో నుంచి. అనేక ప్రాంతాలను తిరిగి వచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఆ యొక్క ఏదోము రాజు దగ్గరికి అనగా కాదేశు నుండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదోము రాజు నద్దకు మోషే కొంతమంది దూతల్ని పంపించి అడుగుతున్నాడు, మీ దేశము దాటి వెళ్ళవలసి వచ్చింది, మేము మీ సహోదరులమే, మీ దేశము దాటి వెళ్ళవలసి వచ్చింది, మాకు అనుమతి ఇవ్వండి దేశము దాటి వెళ్ళినట్లుగా. అయితే ఎలాగా ఆ దేశాన్ని దాటుతామో చెప్పబడుతున్న మాటలు చూస్తే మనము 17వ వచనంలో మనం చదివాం కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దేశం దాటిపోనిమ్ము, పొలములలో బడి అయినను ద్రాక్ష తోటల్లో బడి అయినను వెళ్ళము. మీ పొలాలను పాడు చేయము, మీ ద్రాక్ష తోటల్లో ఒక ద్రాక్షకాయ కూడా మేము ముట్టుకోము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బావుల నీళ్లు త్రాగము, మీ బావుల్లో నీళ్లు ఒక్క చుక్క కూడా మేము తోడుకోము. రాజమార్గాన్ని నడిచి వెళతాము. ఈ పొలిమేరలు దాటే వరకు కుడివైపుకి కానీ ఎడం వైపుకి కానీ తొట్టిల్లము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మీ దేశంలో ఉన్న వారితోటి మేము నడుచుకుంటూ వెళుతున్నాం, మేము సంబంధాలు ఏం పెట్టుకోము, కుడివైపుకి కానీ ఎడం వైపుకి కానీ తొట్టిల్లము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజమార్గమున మేము బడి వెళ్తాము, రాజమార్గంలో వెళతాము. ఎంత ప్రత్యేకత అక్కడ ఆ మాటల్లో మనకి కనిపిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దేశంలో ఒక చుక్క నీరు కూడా మేము తీసుకోము, మా నీరు మేమే తెచ్చుకుంటాము, మేము త్రాగే నీరు మేము కూడా మోసుకుని వెళ్తాము. మీ యొక్క బావులలో, మీ దేశం దాటే వరకు మీ బావుల్లో ఒక చుక్క నీరు కూడా మేము తీసుకోము. మీ యొక్క ద్రాక్ష తోటల వైపు కూడా మేము చూడము, మీ పొలాలను ఏమీ పాడు చేయము, మీ ద్రాక్ష తోటలను ఏమి పాడు చేయము, మాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి చాలు. దేవుడు మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోని తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని చేతపుచ్చుకుని మేము ఆ వాగ్దానాన్ని నమ్మి మేమందరం కూడా ఆయన నమ్ముకుని మేము ఆయన నడిపిస్తున్న మార్గంలో వెళుతున్నాము. మీ దేశము దాటవలసి వచ్చింది కాబట్టి మేము రాజమార్గంలో వెళ్తాము, కానీ మేము కుడికి కానీ ఎడమకు కానీ మేము తొట్టిల్లము అని ఒక ప్రత్యేకించబడినటువంటి జీవితమును అక్కడ వారు చూపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని నుంచి వస్తూ, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే అక్కడ నిర్గమకాండంలో చెప్పబడిన మాట కూడా ప్రత్యేకించబడితేనే నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. నీలో ఒక ప్రత్యేకత ఉండాలి, నిశ్చయముగా నీలో ఒక ప్రత్యేకత కనిపించాలి. క్రీస్తుకు తగినటువంటి బిడ్డగా నీవు ముద్రించబడాలి. క్రీస్తుకు తగిన కుమారుడుగా, క్రీస్తునకు తగిన కుమార్తెగా నీ ప్రవర్తన విషయంలో కానీ, నీ యొక్క
మరి ఆ నడవడికలో కానీ, నీ మాట తీరులో కానీ, నీ చూపుల్లో కానీ, నీ క్రియల్లో కానీ ఒక ప్రత్యేకత వీరు క్రీస్తునకు అనుసరించువారు అని చెప్పబడేటట్లుగా, అన్యులు అనేకులు చెప్పుకునేటట్లుగా వారు ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయరు, వారు ఎలాగ పడితే అలా ఉండరు, వారు యేసుని నమ్ముకున్నవారు, వారు ఒక సంఘానికి వెళ్తున్నారు, ఒక ఉపదేశంలో ఉన్నారు అని చెప్పబడేటట్లుగా, సాక్ష్యం పొందేటట్లుగా నీ జీవితం ప్రత్యేకించబడాలి. క్రీస్తునందు ప్రత్యేకమైన జీవితం. అంటే ఈ లోకంలో నలుగురు ఎలాగా వెళ్ళిపోతున్నారో, 4 మార్గాల్లో పడి అలాగ వెళ్ళిపోవడానికి నువ్వు ఇష్టపడకూడదు. లోకంలో పోలినట్టుగా నీ జీవితం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించుకుంటావో, ఆ ప్రత్యేకించుకున్నప్పుడు నిశ్చయముగా నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో కూడా మనం కొన్ని మాటలు గమనిస్తాం. ప్రారంభం నుంచి కూడా మొదటి నుంచి మనం చదివితే, నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, సమస్త జనముల కంటే కూడా నిన్ను హెచ్చించాలని, నీకు ఒక ఉన్నతమైన ఘనతనివ్వాలని, ఉన్నతముగా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్న నా ప్రభు మరి ఆ కోరిక తీర్చబడేటట్లుగా నీవేమి చేయాలంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాటని శ్రద్ధగా వింటున్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, వాక్యాన్ని వినకపోవడం వల్లే అనేకులు ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు. వాక్యం విషయంలో అశ్రద్ధ చూపించి, వాక్యం విషయంలో అలక్ష్యం చేసి, వాక్యం విషయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి నిర్లక్ష్యముగా ఉండి అనేక ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు. వాక్యము ప్రాముఖ్యమైనది. వాక్యము ద్వారానే మన జీవితమును సరిచేసుకోగలుగుతాము. మన బ్రతుకులో ఒక గొప్ప మార్పును తెచ్చుకోగలుగుతాము. ఆశీర్వాదాలకు వారసులు అవుతాము. దేవుని మాటను నువ్వు శ్రద్ధగా వినాలి. అలాగనే ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నడుచుకోవాలి. ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. దేవుడు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదని, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏవి వినాలి, ఏవి వినకూడదు, ఇలాగా అనేకమైనటువంటి విషయాలు మనకి దేవుడు ఆజ్ఞల ద్వారా మనకి నేర్పించాడు. ఆ ఆజ్ఞలని నువ్వు వినటము, వాటి ప్రకారముగా నీ జీవితాన్ని అనుసరించడము చేస్తే నా ప్రియ దేవుని బిడ్డ నిశ్చయముగా సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను హెచ్చించాలని, గణపరచాలని, ఆశీర్వదించాలని నా దేవుని యొక్క కోరిక కనుక ప్రియ దేవుని బిడ్డ నీవు అత్యధికముగా ఆశీర్వదించబడాలి. నీకున్నటువంటి ఆ యొక్క మరి ఆ చీకటిలో నుంచి, ఆ దరిద్రతలో నుంచి, ఆ కరువులో నుంచి, ఆ చాలీచాలని జీవితంలో నుంచి, ఆ కష్టాల జీవితంలో నుంచి, ఆ కన్నీటి జీవితంలో నుంచి నేను దేవుడు బయటకు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేయవలసిందల్లా దేవుని మాటని శ్రద్ధగా విను, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విను. దేవుడు మాట్లాడుతూ ఉండగా ఒక దైవజనుని నిలబెట్టి, దేవుడు మాట్లాడుతూ ఉండగా నువ్వు శ్రద్ధగా మాటల్ని ఆలకించు. ఆ మాటల అనుసారముగా నీ జీవితాన్ని కట్టుకో. దేవుడు పాటించమని నీకు ఏవైతే ఆజ్ఞలు చెప్పబడి ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నిటినీ నువ్వు అనుసరిస్తూ నీ జీవితాన్ని ఒక మంచి భక్తి కలిగినటువంటి మార్గంలో నడిపించుకుంటూ ఉంటే నా ప్రభువారు అంటున్నారు, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని మాటలను శ్రద్ధగా విని ఆజ్ఞలను శ్రద్ధగా పాటించినటువంటి ఆది కాలంలో మరి అబ్రహాం భక్తుడిని కానీ, ఇస్సాకు భక్తుడిని కానీ మనం చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను వారు శ్రద్ధగా విని మరి దేవుని ఆజ్ఞలను వారు అనుసరించడంలో ఎక్కడా కూడా మరి లోటు లేకుండా, రాజీ పడకుండా ఆజ్ఞలు అనుసరించే విషయంలోని వారు నడుము బిగించుకుని మరి వారు దేవుని ఆజ్ఞలు పాటించారు, అనుసరించారు. కనుకనే మరి అబ్రహాముని మనం చూస్తున్నాము, అన్ని విషయాలలోని ఆశీర్వదించబడ్డాడు అని రాయబడి ఉంది. అన్ని విషయాల్లోని ఆశీర్వదించబడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాగే ఇస్సాకు కూడా మరి ఆ యొక్క అందరికంటే అత్యధికముగా అతడు పంటని కోసినట్లుగాను, అందరికంటే బాగా ఉన్నతముగా దీవించబడినట్లుగాను లేఖనం చెప్తుంది.
కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కనుక శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించడంలోనే మనం అశ్రద్ధ చేస్తున్నాము, అజాగ్రత్తగా ఉంటున్నాము. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో ఎక్కడ అజాగ్రత్తగా ఉండాలో తెలియక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం విషయంలో చాలా అజాగ్రత్త, చాలా నిర్లక్ష్యము, చాలా అశ్రద్ధ. అందుకనే చాలామంది ఆశీర్వదించబడలేకపోతున్నారు. వారి జీవితాలు ఎక్కడున్న జీవితాలు అక్కడే అలాగే ఉండిపోయినాయి. కానీ ఒక ఉన్నత స్థితిలోనికి దేవుడు ఆశించినట్లుగా ఒక ఉన్నత స్థానంలోనికి వారి జీవితాలు రాకపోవడానికి దేవుని మాటలను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావు, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావు. దేవుని వాక్యము ఈ ప్రపంచమునంతటిని నిర్మించిందని బైబిల్ చెప్తా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని నిర్మించలేదా దేవుని వాక్యము? నీవు దేవుని వాక్యమును శ్రద్ధగా విని పాటించడము, అనుసరిస్తే దేవుని వాక్యం మీద నువ్వు ఆనుకుంటే నీ జీవితాన్ని నిర్మిస్తుంది. నీ యొక్క వంశం నుంచి వచ్చే తరతరాల జీవితాలను కూడా దేవుడు చక్కగా ఉన్నతమైన స్థితిలో నిర్మిస్తాడు, అందరికంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాము. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించండి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రచురించండి. చేయగలుగుతున్నావా నీవు? నీ జీవితం ద్వారా, నీ భక్తి ద్వారా, నీ కుటుంబం ద్వారా నా ప్రియమైన దేవుని బిడ్డ, అన్యజనుల్లో ఆయన మహిమను నువ్వు ప్రచురించగలుగుతున్నావా? ఆయన మహిమను నువ్వు చూపించగలుగుతున్నావా? దేవుడు ఎంత మహిమ కలిగిన దేవుడో, ఎంత ప్రభావము కలిగిన దేవుడో. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పొందుకున్నటువంటి ఆ యొక్క దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆ కృపను నీవు ప్రచురపరచాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యాలను నువ్వు ప్రకటించు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలోని, అలాగే నీ పితరుల పట్ల, నీ పూర్వీకుల పట్ల దేవుడు చేసినటువంటి అద్భుతమైన ఘనమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలని నీవు ప్రకటించు, ప్రచారము చేసేటటువంటి ఒక సాధనముగా దేవునికి నువ్వు ఉంటున్నావా? అప్పుడు నిశ్చయముగా సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఎప్పుడు అంటే ఆయనని ప్రకటించు, ఆయన సువార్త చెయ్యి. ఆయన సువార్త, ఆయన సత్య సువార్త, ఆయన రాజ్య సువార్తని, ఆయన రక్షణ సువార్తని, ఆయన సిలువ సువార్తని 10 మందికి తెలియచేయి. నువ్వు అన్యుల మధ్యన దేవుని నామాన్ని మహింపరచడానికి శతవిధాలా నువ్వు ప్రయత్నం చెయ్యి. మహిమపరిచేవారిగా ఉండండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుని అన్యజనుల మధ్యన దేవుని నామమునకు ఎనలేనంత అవమానము కలుగుతూ ఉంది, చెప్పశక్యముగానంత అవమానం కలుగుతూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఇలా ఉంటారు. ఇదిగో క్రైస్తవులు ఇలా చేస్తున్నారు, ఇదిగో వీళ్ళ దేవుడు, వీళ్ళకి ఒక దేవుడు అంట, వీళ్ళొక క్రైస్తవులు అంట, వీళ్ళు చూస్తే వీళ్ళ బ్రతుకులు ఇలా ఉన్నాయి, ఇక వీళ్ళు ఈ పనులు చేస్తూ ఉన్నారు అని సమాజానికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసి దేవుని అవమానపరుస్తూ ఉన్నారు ఎందరో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నీవు దేవుని మహిమపరిస్తే అన్యజనుల మధ్యన, అలాగే అనేకుల మధ్యన దేవుని ఆశ్చర్య కార్యాలు ప్రకటిస్తే దేవుడు నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. మీరు దిగులు పడకండి, ధైర్యం విడవద్దు. అష్షూరు రాజుకైనను అతనితో కూడా నన్ను సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయము చెందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకి కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధమును జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకి తోడుగా ఉన్నాడని చెప్పగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడినటువంటి రాయబడిన మాటలను మనము ధ్యానం చేసినట్లయితే ఎక్కువ సహాయము దేవుని ద్వారా నీకు ఎక్కువ సహాయము. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ అష్షూరు రాజు మరి హిజ్కియా పరిపాలనలోని హిజ్కియా మీదకి దండెత్తి వస్తే హిజ్కియా రాజు తన ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ చెప్తున్నాడు, మీరు దిగులు పడవద్దు, మీరు ధైర్యం విడవకండి. అసలను ఏ విషయంలో దిగులు పడుతున్నారు? మీరు
ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదం కొరకు మీరు దిగులును ఎక్కువగా మీ హృదయాల్లోనికి రానివ్వకండి. బెంగపడకండి, దిగులు పడకండి, భయపడకండి, విస్మయము చెందకండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కార్యాలు జరగలేదని చాలామంది దిగులు పడేవారుగా కనిపిస్తున్నారు, విస్మయము చెందేవారుగా కనిపిస్తున్నారు, భయపడేవారుగా కనిపిస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నిశ్చయముగా మనకు సహాయము ఎక్కువగా ఉన్నది. దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి సహాయము అతి ఎక్కువగా, మిక్కిలి ఎక్కువగా ఉన్నట్లుగా ఆ యొక్క రాజు ఆ ప్రజలను ధైర్యపరుస్తున్నాడు. ఈ వాక్యము ఈరోజు నేను ధైర్యపరచడానికి నీ వద్దకు యేసయ్య పంపించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు భయపడుతున్నావేమో, ఎక్కువ సహాయము, నీవు ఎక్కువగా ఆశీర్వదించబడే సహాయము, నీవు ఎక్కువగా విజయములో నడిచే సహాయము, నువ్వు ఎక్కువగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా శుభకార్యములు చేసే సహాయము దేవుని ద్వారా నీకు కలగబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రతి యుద్ధాన్ని చేయటానికి మన దేవుడు మనకి తోడుగా ఉండగా దేని విషయంలో నీ భయపడక ఎక్కువ సహాయము మనకి దేవుని ద్వారా కలుగుతుంది. కనుక నీవు నిశ్చయముగా ఆశీర్వదించబడి దీవించబడేటటువంటి ఉన్నత కృపలో నీవు ఉంటావని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా నిన్ను ఆశీర్వదించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను దీవించాలని, నువ్వు చేస్తున్నటువంటి సమస్త చేతి వృత్తుల్లో కూడా నువ్వు ఆశీర్వదించబడాలి. నువ్వు చేస్తున్నటువంటి చేతి పనులన్నిటిలోనూ దీవించబడాలి. ఉన్నతముగా స్థితిలో ఉండి దేవుని నామాన్ని మహింపరిచేటట్లుగా నిన్ను ఆశీర్వదించాలని నా ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఈ వాగ్దానము ఈ నిస్సీ కల్వరి మినిస్ట్రీకి 2020 సంవత్సరంలో ఇచ్చి నా ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకులు ఈ వాగ్దానాన్ని అనుభవించినట్లుగా, అనేకులు పట్ల ఈ వాగ్దానం నెరవేరినట్లుగా ఎన్నో సాక్ష్యాలు కూడా మనం విన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథంలోని మొదటి అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాము. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పరివారును అతనికి ఆస్తిగా నుండేది గనుక తూర్పు దిక్కు జనులందరిలోని అతడే గొప్పవాడుగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తూర్పు దిక్కు జనులు అందరిలో కల్లా అతడే గొప్పవాడుగా కనిపించాడు. గొప్పవాడిగా లేఖనంలో కనిపిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అతడు యథార్థుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని ఆ యొక్క అధ్యాయంలో మొదటి వచనము చెప్పబడుతూ ఉంది. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడున్నాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీవు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోని నీవు ఒక గొప్పవాడుగా చెప్పబడాలనేదే దేవుని ఉద్దేశము. నువ్వు ఏ ప్రాంతంలో నివసించినా ఆ ప్రాంతంలో నీవు ఒక గొప్పవాడుగా నిన్ను నిలబెట్టాలి, ఒక గొప్పవాడుగా చెప్పబడాలి. దేవుని ప్రభువుని వెంబడించువారు, ప్రభువుని ఆశ్రయించువారు, ఆ నిజదేవుడిని, ఆ సత్యదేవుడిని, ఆ మహాదేవుడిని అనుసరించువారు, వెంబడించువారు, నమ్ముకున్నవారు ఎంత గొప్పవారుగా ఉంటారు అని నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. కనుక ఆ యోబు భక్తుడు ఆ ప్రాంతంలో, అంటే తూర్పు దిక్కునున్నటువంటి ఆ ప్రాంతంలో జనులందరిలో కల్లా అతడే గొప్పవాడు అని ఒక సాక్ష్యాన్ని పొందాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా దేవుడు నిన్ను కూడా ఉన్నతంగా సమస్త జనములలో కల్లా ఎక్కువగా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. కనుక నిశ్చయముగా నీవు కూడా సమస్త జనములలో అత్యధికముగా మరి ఎక్కువగా ఆశీర్వదించబడదువుగాక, దీవించబడదువుగాక. ఎప్పుడు అంటే నీవు యథార్థుడివై ఉండాలి, అలాగనే మరి నీవు న్యాయవంతుడివై ఉండాలి, యథార్థవంతుడివై ప్రవర్తించాలి, యథార్థతను విడిచిపెట్టద్దండి. అలాగే న్యాయము, ఆ యొక్క న్యాయాన్ని, ధర్మాన్ని, ఆ నీతిని నువ్వు ఎప్పుడైతే అవి గట్టిగా పట్టుకుని వాటిని అవి కలిగి ఉంటావో
ఆ న్యాయము అనేటటువంటి అనుభవాలు, ఆ యొక్క మరి యథార్థత అనే అనుభవాలు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకా ఆ యొక్క నీతి అనేటటువంటి నీతి నియమాలు అనేటటువంటి అనుభవాల్లో ఎప్పుడైతే నువ్వు నిలిచి ఉంటావో, వాటిని ఎన్నడూ విడనాడకుండా ఉంటావో, విడవలసింది ఏమిటయ్యా అంటే చెడుతనమును విసర్జించినవాడు, విసర్జించుట, విడిచిపెట్టుట, తన వద్ద అది ఉండకుండా పూర్తిగా దాన్ని తొలగించుకోవటము చేశాడు యోబు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టే యోబు ఆ తూర్పు జనులందరిలో కల్లా గొప్పవాడుగా కనిపించాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా మరి నీవు నివసిస్తున్న ప్రాంతంలో, నీ గ్రామంలో, నీ స్థానంలో, నీ నివాస స్థానం దగ్గర ఆ ప్రజలందరి మధ్యలోనూ కూడా నిన్ను కూడా ఒక గొప్పవానిగా చేయాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని నీవు సమస్త జనములలో కన్నా ఎక్కువగా ఆశీర్వదించబడతావు అని వాగ్దానంతో మరి దేవుడి సంవత్సరం దర్శించాడు. కనుక నిశ్చయముగా మనము యథార్థతని విడవకుండా నీతి న్యాయాలను అనుసరిస్తూ మరి భయభక్తులు కలిగి ఉంటే, మనలో ఏ చెడుతనాన్ని కూడా మనలో ఉండకుండా దాన్ని విసర్జించి దాన్ని తొలగించుకుంటూ ఉంటే గనక నిశ్చయముగా నీవు కూడా సమస్త జనములో కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాగ్దానము మన అందరి పట్ల కూడా మరి సమస్త కార్యాల్లోని మరి నెరవేర్చి అబ్రహాముని సమస్త విషయాల్లోని ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా దేవుడు సమస్త జనముల్లో కంటే ఎక్కువగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు దీవించునుగాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, విన్న వాక్యం ఇంతవరకు హృదయాల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో విత్తబడేలా సహాయం దయచేయండి. దైవ సేవకుల ద్వారా విన్న వర్తమానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ దేవా వారి హృదయాల్లో ఆ విత్తనం విత్తబడి నీరు కట్టి ఫలించేలా సహాయం దయచేయమని, విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వదించబడి ప్రతి ఒక్క కుటుంబంలోనూ పరసంబంధమైన ఆశీర్వాదాలతో, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.